హై టు ఆల్, వెల్కమ్ టు లోకల్ న్యూస్. మొన్న మీరు ఇచ్చిన పంచాంగం వీడియోకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. గ్యాస్ గండం సామాన్యుడికి దండం అనే ఎపిసోడ్ తో మేము ముందుకు వస్తున్నాం. గురు చెప్పు గురు. బాబు డైరెక్టర్ వినబడుతుందా? ఇప్పుడు కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం. చెయ్యాలి కదా మరి. నువ్వు గెస్ట్ చేయలేవు. అంత బాగుంటుందా? గ్యాస్ 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 ఓ అమ్మ, గ్యాస్ సిలిండర్ మీద ట్రెండింగ్ టాపిక్. రెస్పాన్స్ అదిరిపోయేటట్టు ఉండాలి. ఐదో పని చేస్తాను, గ్యాస్ డెలివరీ పాయింట్ తెస్తాను. ఆడైతే కోటీశ్వరుడు అయిపోయి గ్యాస్ అమ్మే. ఓకే, తెచ్చే తొందరగా. ఎపిసోడ్ 2 రెడీ చేసుకో. నువ్వు తెచ్చే, నీకు ఎందుకు ఆల్రెడీ స్టార్ట్ చేశాను వీడియో. నమస్కారం. నమస్తే అండి, కూర్చోండి. వెల్కమ్ టు లోకల్ న్యూస్. ఇప్పుడైతే మనతో డాక్టర్ సమరం గారు ఉన్నారండి. గ్యాస్ డెలివరీ బాయ్ ఉన్నాడండి. కెమెరా ఒకసారి కట్ చేయి. మళ్ళా అన్నమాట డెలివరీ బాయ్ అన్నా కత్తర్ చెప్పేసో గోల్డ్ రింగ్ ఏటో పని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని వంటను వచ్చేస్తుంటాయిలే. వీడియో స్టార్ట్ చేసింది. ఓకే సార్, ప్రజెంట్ గ్యాస్ యొక్క పరిస్థితి ఏంటి, రేట్లు పెరిగి అన్నారు, అది అంతవరకు కొంచెం చెప్పగలరు. పూర్తిగా వివరిస్తాను. అవి కెమెరా ఒకసారి కట్ చేయమా. మనలో మనమాట బయట గ్యాస్ ఎంత అనుకున్నారు? 5,000. 5,000 మీకు సార్ అంతా 900 కదా. కొన్ని మహా అయితే ఇంకో 500 పెరుగుతాయి, లేకపోతే ఇంకో 1000 రూపాయలు పెరిగింది అనుకున్నాం. 2,000కి అంత గ్యాస్ అవుతుంది అంటున్నారా బయట? మీరు అన్నవన్నీ నిజమే, కానీ ఇక్కడ జరుగుతుంది చాలా వేరు. ఎందుకంటే బయట యుద్ధాలు జరుగుతున్నాయి, దానికి తోడు మనకి ఇండియాకి గ్యాస్ అనేది తక్కువ వస్తుంది. 10 రోజుల ముందు వరకు నా బ్యాంక్ బ్యాలెన్స్ 10 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు. క్లాస్ మెన్ కన్నా దారుణంగా ఉన్నావు కదరా. 10 రోజులు 1,00,000 రూపాయలు సంపాదించా. అట్లుంటది మనతో. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ డెలివరీ బాయ్కి భయమేళ. స్టార్ట్ చేసింది. వెల్కమ్ టు లోకల్ న్యూస్. మన దేశంలో బంగారం ధర పెరుగుతుందని ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది అయితే ప్రజెంట్ గ్యాస్ ధరకు ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ యుద్ధం వల్ల మన దేశంలో గ్యాస్ ధరకి ఎంతమంది ఎలా ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఆ సిచ్యువేషన్ ఏంటంది గ్యాస్ డెలివరీ బాయ్ని కనుక్కొని చెప్దాం. ఓకే, నమస్తే సార్. చెప్పండి కొంచెం మన అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, గ్యాస్ ధరకి ఎంతమంది ఎలాగవుతున్నారు, దాని ఇబ్బందులు ఏంటి కొంచెం చెప్పండి మన ఆడియన్స్కి. బాబు ఇక్కడ కొంచెం ఏసీ తక్కువ ఉంది, కొంచెం పెంచచ్చు కదా. ఏసీయా? పెన్సిల్ సార్, ఏసీ పెంచాం కదా. ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చి స్టార్ట్ చేయండి కొంచెం. సరే సార్, మనం ఇప్పుడు గ్యాస్ బుక్ చేసినప్పుడు ఓటీపీ వచ్చి ఎక్కడితో అయిపోద్ది, అయితే మీరు తేడం లేకపోతే మేము తీసుకోవడం అవుతుంది. ఇప్పుడు బుక్ చేయడం కూడా అవ్వట్లేదు. అసలు దాని గురించి ఏమవుతుంది అసలు? ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. ఈరోజు మాకు వచ్చింది. అంటే నువ్వు కుక్క కెమెరా మన దగ్గర అమ్మా. వర్షం తడిసాం, ఎండలో భోజాల మీద సిలిండర్ పట్టుకెళ్ళి ఇంటికి డెలివరీకి వెళ్తే 10 రూపాయలు ఇవ్వడానికి ఏడ్చారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. 10 ప్లేస్లో 100 వచ్చింది, 100 ప్లేస్లో 1000 వస్తుంది. సార్ సార్ కూల్ అవ్వండి సార్, ఎందుకు అంతగా ఆవేశపడుతున్నారు? లే, ఊపుంది, ఊపేస్తా. ఇప్పుడు డెలివరీ బాయ్ మీ ఇంటికి రాడు. గ్యాస్ కావాలంటే మీరే రావాలి, మీరే తీసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఈ ఉద్యోగం మానేస్తారండి? నో. అంటే ఇప్పుడు మాకు గ్యాస్ దొరకడం కష్టం అంటారా? మీరు ఎవరా? ఒకప్పుడు గ్యాస్ కావాలంటే బుక్ చేసిన వెంటనే ఓటీపీ వచ్చిన వెంటనే వచ్చేది, కానీ ఇప్పుడు 25 రోజుల తర్వాత వస్తుంది. గుర్తు పెట్టుకో, నువ్వు వంటకు వాడతావో వేడి నీళ్ళు పెట్టుకోవడానికి వాడతావో అది నీ ఇష్టం. వన్స్ గ్యాస్ అయిపోయిందంటే నీ డెత్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. కట్ చేసే. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. కొంచెం ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్పొచ్చు కదా, మేము కూడా జాయిన్ అయిపోతే వచ్చే. నేను అప్పుడు అందరూ నన్ను కొజ్జ కుమారా అంటారా? సరే సరే, ఎవరో ఫోన్ చేస్తున్నారు, మాట్లాడదాం కావాలి. హలో. హలో సార్, ఎలా ఉన్నారు? చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సార్ మేము అలహాబాద్ నుంచి. ఎక్కడి నుంచి అమ్మా? అలహాబాద్. అలహాబాద్ నుంచా? ఓకేనమ్మా. సార్ సార్ నేను అబ్బాయితో మాట్లాడదాం అనుకున్నాను సార్. ఎవరమ్మా? డెలివరీ బాయ్ తట? సరే, డెలివరీ బాయ్ అతను. డెలివరీ బాయ్ అమ్మా. హ్యాండ్సమ్ ఉన్నాడు సార్. చెప్పమ్మా, మీ సమస్యలు ఏంటి? సార్ మీరు సమరం కాదు సార్, నా సమస్య తీర్చడానికి. నాకు తెలుసమ్మా, నేను డెలివరీ బాయ్ని. చెప్పు సార్. మీరు రింగ్ తిప్పే స్టైల్ చాలా నచ్చింది సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. సార్ ఆ ఉంగరం ఏంటి సార్ అంత పెద్ద ఉంది? ఇదా
ఇప్పుడు జనరేషన్లో నీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సార్ ఎన్ని తులాలు ఉంటుంది సార్? లేదమ్మా, ఇప్పుడే తీసుకున్నాను, వచ్చే ముందే ఒక తులంన్నర. చెప్పమ్మా. థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, డెలివరీ బాయ్నే. వద్దమ్మా, పెళ్ళి గట్ట చేసుకోవద్దు. ఉన్న జీవితం ఒకటే, మళ్ళీ ఇంకా ఫేస్ చేయాల్సిన చాలా ఉంటాయి. అవన్నీ ఫేస్. ఎంత ఇస్తారమ్మా? ఇటు గ్యాస్ అమ్ముడుగా గ్యాసా? నువ్వేమో నాకు ఇవ్వాల్సిన లేదమ్మా, మేము వేరే వాడిని చూసుకో నువ్వు. ఓకే అండి, మనకు నెక్స్ట్ కాల్ వస్తుంది. హలో హలో నమస్తే అండి, చెప్పండి. ఎక్కడ ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ తో మాట్లాడాలి సార్ అర్జెంట్గా. అర్జెంటా? ఎక్కడి నుంచి మాట్లాడేది కొంచెం డీటెయిల్ చెప్పండి. సార్ మాది ఖమ్మం సార్. ఖమ్మం? ఓకే అండి, డెలివరీ బాయ్ మాట్లాడండి. చెప్పండి. ఒరే కొల్లిగా, ఎన్ని రోజుల నుంచి ఇస్తారా? ఎన్ని రోజుల నుంచి ఊరుస్తా? డెలివరీ బాయ్ లో ఉండు. నెక్స్ట్ డెలివరీ వరకు స్టూడియోలో ఉన్నాడు, వెళ్ళదు తప్పకు. ఏడే 10కి 5కి పని చేసినాడు, 10కి 5కి చేసిన వాళ్ళగా ఉంటావు. నువ్వు కచ్చే, నువ్వు ఫోన్ కచ్చే, నువ్వు కచ్చే. అది మన గ్యాస్ సిలిండర్ ఇప్పుడు వస్తా. రేపు వచ్చేది, రేపు వచ్చేది. అది రేపు రాలేదు, నీ హెడ్ కట్. అలాగే అండి, వచ్చేది. ఇంకో ఫోన్ కాల్ వస్తుంది, ఇది ఆఖరి ఫోన్ కాల్. ఓకే. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాకు చిన్న హెల్ప్ కావాలి సార్. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఏ హెల్ప్ కావాలి? సార్ మేము వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. వైజాగ్ ఇక్కడే, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా ఇంటిది సెప్టిక్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది సార్. సెప్టిక్ ట్యాంక్? అవును సార్. మీరు ఫోన్ చేసిన లోకల్ చేసుకోండి. పర్లేదు సార్, ఎవరైనా పర్లేదు సార్, తీయచ్చు సార్, దానికే ఉంది సార్, కొంచెం ఎమర్జెన్సీ సార్. ఇప్పుడు మొహం చూసి అలా ఉందని చెప్పి నాలుగు పంపించండి. మీ అలాగా మీరు లైవ్ లో ఉన్నారు సార్, మీరు ఎవరు ఫోన్? సార్ అది సెప్టిక్ ట్యాంక్ అతను కదా సార్? సెప్టిక్ ట్యాంక్ అతను కాదండి, మేము గ్యాస్ డెలివరీ బాయ్ని సార్. మీరు మాట్లాడకండి సార్. 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను సార్, తెచ్చేయండి సార్. మీకు ఎలా కనిపిస్తున్నావు సార్? సెప్టిక్ ట్యాంక్ తీసిన వాళ్ళకి కనిపిస్తున్నావా? అలాగే ఉన్నాను సార్, అందుకే ఫోన్ చేశాను సార్. ఎమోషనల్ టైం సార్. దయచేసి మీరు వేరే నెంబర్ ఫోన్ చేయండి సార్. నెంబర్ ఫోన్ సార్. నెంబర్ అంటే ఎత్తవా? ఓకే. నాది ఒక చిన్న విన్నపం. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే అత్త వాళ్ళ దగ్గర ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నాతో పనిచేసినప్పుడు నా ఫ్రెండ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడని వాళ్ళ లవ్ని రిజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు అదే లవ్ యాక్సెప్ట్ చేసింది. అంటే మాకు కూడా రోజులు మారే, మాకు కూడా వాల్యూ పెరిగింది. మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది, ఏమన్నా కొంచెం చూడొచ్చు కదా. ఇది గ్యాస్, అందరికి 5,000, నీకు 10,000. ఒక్క నిమిషం. కిమ్మావా, యుద్ధం పెంచి నువ్వు యుద్ధం ఏంటి అనుభవాలు వేసేమమ్మా? బాబా ఆడితే నీకింద రే, ఏంటి ఇడతాయి బాబా రే, ఆగరా. ఇప్పుడు మన దగ్గర మాట్లాడిన కొద్దిగా కుమార్ గారికి ఆయన యొక్క కష్టాలు చెప్పుకున్నారు, ఆయనకు వచ్చే లాభాలు చెప్పుకున్నారు. ఇవన్నీ మన లోకల్ టీవీతో పంచుకున్నారు. చెప్పాను కదండి, మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు. కింద హైప్ అనే ఉంటుంది, బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అది 3 times అవుతుంది. 3 times ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆ హైప్ మీరు ఇస్తే చాలా వరకు రీచ్ అవుతుందన్నమాట. ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యి అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సరే, మన లోకల్ టీవీకి ఇలాంటి సపోర్ట్ ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎపిసోడ్ 2 ఎలాగుందో ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఫన్నీవి ఇంకా చాలా వస్తాయి. మీరు చేయాల్సింది గుర్తుంది కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్. ముందు దానికి ఎంత రెస్పాన్స్ ఇచ్చారో దీనికి డబ్బులు ఇవ్వండి. ఇలాంటివి ఇంకా చేస్తూనే ఉంటాం.